ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు, వాటి అంతరార్థాలు, శ్లోకం 88, 29, 30 చూద్దామండి. మొదటిగా శ్లోకం 28 ఒకసారి పలుకుదామండి. వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానచ్చ వివక్త శృతి సాగరః. మొదటిగా వృషాహి తన సహజ బల గుణ సామర్థ్యాదులతో దేవగణాది మహామహులను స్వాధీనం చేసుకునిన వాడును. ధర్మాది గుణములచే ప్రకాశమానుడై తన్నాశ్రయించు భక్తజనులను అనుగ్రహించు శక్తిమంతుని వృషాహిగా పోడుతుడు. తర్వాత పదమండి. వృషభ విష్ణు భక్తియుత సేవా మార్గాన్ని బోధించడం ద్వారా ఆయన సమస్త సృష్టికి దివ్యజ్ఞానాన్ని, రక్షణను కల్పిస్తూ వృషభ రూపంలో విచ్చేసి ధర్మ సంస్థాపనకు కంకణం కట్టుకుని నిలబడు స్వామి విష్ణుమూర్తిగా ఆయన్ను వృషభ అని పిలిచెదరు. తర్వాత వృషపర్వ ఇంద్రాది దేవతలకు, ముని శ్రేష్ఠులకు ఆనందోత్సాహాలను కలిగించు స్వామిని వృషపర్వ అని చెప్పుదు. వృషోదర అనగా ఇంద్రాది దేవగణములను ఓ తల్లి తన బిడ్డలను సంరక్షించినట్లుగా రక్షించువాడు కాన వృషోధరగా పిలిచెదరు. తర్వాత పదం వర్ధన అనగా నిరంతరము సృష్టికి ఉపయోగించు ప్రజాపతులను, బ్రహ్మాదులను, ఇంద్రాది దేవతలను నిత్యము వృద్ధి గావించుచుండు స్వభావము గల పుణ్యపురుషుని వర్ధన అని గానము చేయుదు. వర్ధమాన అనగా తన శుద్ధ భక్తుడు ఇచ్చిన చిన్న కానుకనైనా ఆయన చాలా గొప్పదిగా భావించు స్వామి గాన వర్ధమానగా పిలిచెదరు. దీనికి ఉదాహరణగా కుచేలుడు తన బాల్యమిత్రుడు శ్రీకృష్ణ పరమాత్మని కలిసినప్పుడు తను బహుమతిగా పట్టుకొచ్చిన అటుకుల్ని చాలా ప్రీతిగా స్వీకరించిన ఆ మహానుభావుడు. విభక్త అనగా విశ్వంలోని ప్రతి అణువున నిలిచి ఉన్నప్పటికీ భౌతిక కాలుష్యం ఆయన ఎన్నడూ అంటక ఉండు స్వామిని విభక్తగా కొనియాడు. తర్వాత పదం శృతి సాగర అనగా వేద జ్ఞానం అనే నదులన్నీ మిళితమై కలిసే సాగరం వంటి వాడాయన శృతి సాగర అని పిలిచెదరు. తర్వాత శ్లోకం వద్దామంటే శ్లోకం 29 ఒకసారి పలుకుదాం. సుభుజో దుర్ధరో వాంగ్మి మహేంద్రో వసుదో వసుః నైక రూపో బృహద్రూపశ్ శిపి విష్ట ప్రకాశనః. మొదటిగా సుభుజ అంటే ఆయన తన శక్తివంతములైన బాహువులతో తన భక్తులకు అభయాన్ని నొసగటమే కాక వేదాలను రక్షించు జగదీశునిగా సుభుజ అని అందురు. తర్వాత పదానికి వస్తే దుర్ధర అంటే మధు కైటబులు గాని మరి ఏ ఇతర దానవులు గాని ఆయనను పరాజితుని చేయజాలరు గాన ఆయనను దుర్ధర అని కొడుతురు. తర్వాత పదానికి వస్తే వాంగ్మి మహేంద్రో అంటే పై భుజబలానికి తోడు భగవంతుని వాంగ్విలాపము కూడా దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు ఉపయోగపడుతుంది. భుజబలం శరీరానికి సంబంధించినది, వాక్ సంపద మనస్సుకు సంబంధించినది. ఈ రెంటిని సమన్వయించుకున్న మహామహుడు మహేంద్రుడవుతాడు. తర్వాత పదం అండి వసుధ అనగా రాక్షసులను జయించి జీవులకు ఆశ్రయమిచ్చువాడు, ప్రేమామృత మధుర సుధలు తన శుద్ధ భక్తులకు పంచి ఇచ్చు భగవానుని వసుధ అందు. తర్వాత వసుహ అనగా ఆయన దివ్య మహిమలను అర్థం చేసుకున్న వారికి దర్శనమిచ్చువాడు. వారి ఏకైక సంపద ఆ స్వామి వసు. వసుదో వసు ఈ విశ్వ సంపదలో తాను కూడా ఒక భాగమైపోతాడు. మట్టిలో ధాన్యమై, చెట్టులో కాయలై, జలములో సారమై, గాలిలో ప్రాణమై, నిప్పులో వేడి అయి, నింగిలో శూన్యమై, అంతటా అన్ని రూపాల్లో వ్యాపించి అన్నిటికీ వసతి కల్పించిన వసుమూర్తి వసుంధరకు వసుప్రదుడవుతాడు. తర్వాత పదం నైక రూప అనగా తన భక్తుల కోరికలను నెరవేర్చేందుకు అనేక అవతారాలు తీసుకునే ప్రభువు
నైక రూప. తర్వాత పదం బృహద్ రూప. ఆయన దివ్య రూపం అన్నింటికైనా ఘనమైన గొప్పగా పరిమాణంలో ఉండును గాన బృహద్ రూప అని అందురు. తర్వాత పదం శిపిబిష్ట అనగా ప్రళయ జలాలలో ప్రవేశించి ఆయన సృష్టి అంతంలో ప్రళయకారకుడవు కావున ఆయనను శిపిబిష్ట అని చెప్పు. తర్వాత ప్రకాశన అనగా సూర్యకిరణాల్లో అతని కాంతి తరంగాయమానంగా తరలి వస్తుంది. నిమిషాల్లో అంతరిక్షం అంతా అతని తేజస్సుతో నిండిపోతుంది. వెలుగు అంతా అతనిదే, అతడే ఈ వెలుగు. వెలుగు లేని చోట కూడా అతని వెలుగు ప్రవేశిస్తుంది అని దీని భావన. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 30. ఒకసారి పలుకుదామండి. ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః వృద్ధస్పక్షాక్షరో మంత్రస్ చంద్రాంశద్భాస్కరజ్యుతిః. మొదటి పదం ఓజస్తేజోద్యుతిధరః అనగా ప్రపంచంలో ప్రకాశించేది జ్యోతి అయితే పరమాత్మలో వెలిగేది పరంజ్యోతి. అది వెలుగులకు వెలుగు. ఆ వెలుగు నుండే ఓజస్సు, తేజస్సు, జ్యుతి ఆవిర్భవిస్తాయి. శరీరానికి శోభ చేకూర్చే ఓజస్సు, మనస్సుకు మెరుగు పెట్టే అంతఃతేజస్సు, ఆత్మకు ఆలోకం ప్రసాదించి ఆత్మను దర్శించే అవకాశం కల్పించే జ్యుతి. ఈ మూడింటి మూలం పరంజ్యోతి. ఈ జ్యోతి ప్రపంచానికి వెలిగే కాక వెచ్చదనం కూడా ఇస్తుంది అని దీని అంతరార్థం. తర్వాత ప్రకాశాత్మ ప్రతాపనః అనగా ప్రకాశం, ప్రతాపం రెండు ప్రపంచానికి అవసరమే. ఈ రెంటిని పరబ్రహ్మలోని పరంజ్యోతి ప్రసాదిస్తుంది. ఇలా ప్రపంచంలోని ప్రతి ప్రాణికి ప్రతి క్షణం పంచిపెట్టిన పరంజ్యోతిలోని ప్రకాశం మందగించదు, ప్రతాపం క్షీణించదు. పైపెచ్చు ఇచ్చిన కొద్దీ హెచ్చుతుంది. కాబట్టి దానికి వృద్ధే గాని క్షయం అనేది లేదు అనేది దీని తాత్పర్యం. తర్వాత వృద్ధ స్పష్టాక్షర మంత్ర అనగా తనకు తాను సాటి లేని వాడిగా ఉన్న సర్వశక్తి సమన్వితుని వృద్ధ అని వేదాదులు కీర్తించు. వేద జ్ఞానాన్ని బ్రహ్మాది బ్రహ్మ జ్ఞానులకు ప్రసాదించు ఆ మహామూర్తిని స్పష్టాక్షర అనుచు వేదవాదులు పొగడదు. అక్షయ కోసం గాలి సోకే లౌకికమైన వాక్కు అలౌకికమైన అక్షరం అవుతుంది. అక్షరంగా మారిన వాక్కు హృదయాన్ని శృతిస్తుంది. హృదయ స్పర్శతో పెంపొందిన అక్షరమే మంత్రమవుతుంది. ఆ మంత్రమే పరంజ్యోతిని సాధించి విడు. తర్వాత పదం చంద్రాంశు భాస్కర జ్యుతి అనగా చంద్రుడిలోని చల్లదనం, సూర్యునిలోని వెచ్చదనం ప్రకాశ ప్రతాపాలకు ప్రతీక. ఈ రెండింటికి మూలమైన పరంజ్యోతి అనుగ్రహం కావాలంటే స్పష్టమైన అక్షరాన్ని ఆరాధించి ఆ బలంతో తనలో ఉన్న ఓజస్సును, తేజస్సును, దీప్తిని సాక్షాత్కరించుకుని నిత్య సత్య సందీప్తుడైన నిర్మల కాంతికాయుడిని సేవించాలి. చంద్రునిలో, సూర్యునిలో, అగ్నిలో ఉన్న వెన్నెల, వెలుతురు, వెచ్చదనం పరమేశ్వరుని నయనాలలో ప్రతిఫలించి ఉంటాయి. ఆ జ్యోతిని దర్శించేందుకు అక్షరమే ఆధారం. ఓజస్సు అనగా శారీరక బలం, సామర్థ్యం అనగా శత్రు సంహారం గావించేవి. తర్వాత జ్యుతి అంటే ప్రభ అని, వెలుగు అని, కాంతి అని అర్థం. తేజస్సు అంటే ప్రజ్ఞ వల్ల, తపస్సు వల్ల ఏర్పడే కాంతి. ఈ మూడు పదాలకి వివరణగా ఇవ్వడం జరిగింది. దీంతో 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.